ఈ వీడియోలో కర్మ కొరియన్ వెబ్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రజెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య, హిందీ, తమిళ్, ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 50 to 1 hour డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ వచ్చేసి ఎక్కడో ఒక అబాండన్ బిల్డింగ్ లో అయితే ఒక ఫైర్ యాక్సిడెంట్ అయితే జరుగుద్ది. ఆ ఫైర్ యాక్సిడెంట్ లో ఒకే ఒక్క సర్వైవర్ అయితే మిగులుతాడన్నమాట. అసలు ఆ సర్వైవర్ ఎవరు, అసలు ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎందుకు జరిగింది, తను అక్కడ ఆ టైంలో ఏం చేస్తున్నాడు, వీడి చుట్టూరు నడిచే స్టోరీయే కర్మ వెబ్ సిరీస్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్కల్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బెడ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదర్ లాంగ్వేజెస్ కంటెంట్ పెట్టే ఛానల్స్ తెలుగులో చాలా తక్కువ భయ్యా, అందులో మంది ఒకటి. క్వాలిటీ అండ్ జెన్యూన్ కంటెంట్ అయితే వస్తుంది మన ఛానల్లో. ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్యా, ఖచ్చితంగా చూడమని చెప్తా, అస్సలు మిస్ అవ్వద్దు. నేను స్టోరీ ప్లాట్ ఫుల్గా ఏం చెప్పలేదు, చాలా సింపుల్ ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. ఇంకా చాలా స్టోరీ ఉంది. మీకు సిరీస్ అనేది 6 ఎపిసోడ్స్లో కంప్లీట్ అయిపోద్ది. ఎక్కడ కూడా బోర్ కొట్టదు మీకు. చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేస్తారు. మెయిన్ ఆ కర్మ అన్న టైటిల్ యాప్ట్ టైటిల్ భయ్యా, మామూలుగా సూట్ అవ్వలేదు. పర్ఫెక్ట్ టైటిల్ అని చెప్తా నేను. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి మిమ్మల్ని హుక్ చేస్తారు. ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క క్యారెక్టర్కి, వాళ్ళ జరిగే స్టోరీస్కి, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్కి ఎవ్రీథింగ్ వాస్ టూ గుడ్. చాలా బాగా అనిపించింది నాకు. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తుంది. ప్లాట్ని అలా రివీల్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ 6 ఎపిసోడ్స్లో కూడా అన్ని డాట్స్ని అయితే చాలా బాగా లింకప్ చేసి చూపెడతారు భయ్య. ఫస్ట్ నుంచి మీకు ఒక స్టోరీ అలా ఎవాల్వ్ అవుతూ ఉంటుందన్నమాట. దాంట్లోకి ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఎలా ఇన్వాల్వ్ అయ్యాయి అండ్ ఆ క్యారెక్టర్స్ వల్ల ఎవరెవరికి ఏమేమి జరిగింది, చివరికి ఆ క్యారెక్టర్స్ కి ఏం జరిగింది, వీటన్నిటిని చాలా పర్ఫెక్ట్ గా చూపించారు. ఎక్కడ కూడా లూప్ హోల్స్ లేకుండా, ఎటువంటి అన్నెసెసరీ డ్రామా, అన్వాంటెడ్ క్యారెక్టర్స్ లేకుండా చాలా పర్టికులర్ గా చూపించారు. అది నాకు చాలా బాగా వర్కౌట్ అయింది. త్రూ అవుట్ ద సిరీస్ అయితే మీకు మంచి మంచి ఎంగేజింగ్ సీన్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, సస్పెన్స్ అయితే మెయింటైన్ చేస్తారు మీకు. అండ్ ఫస్ట్ 3 ఎపిసోడ్స్లో అనిపిస్తుంది మీకు ఇంట్రా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది, ఇంట్రా అన్నీ గెస్ట్ చేసేస్తున్నాం మనమే ముందే అని అనిపిస్తుంది. కానీ 4 and 5 ఎపిసోడ్స్ ఉంటాయి భయ్యా, అదిరిపోద్ది అంతే. ట్విస్ట్లు కానీ అండ్ ఆ స్క్రీన్ ప్లే కానీ ఆ రైటింగ్స్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. 4th and 5th ఎపిసోడ్స్ అయితే మీరు షాక్ అవుతారు. ఇంకా 6th ఎపిసోడ్ అయితే ఆబ్వియస్లీ లిట్ అని చెప్తా, చాలా బాగా అనిపించింది. ఎక్కడ కూడా నేను డిసప్పాయింట్ అవ్వలేదు భయ్య. ఫస్ట్ 3 ఎపిసోడ్స్ జస్ట్ అలా స్లోగా మీకు ఎక్కిస్తూ ఉంటారు పాయిజన్ లాగా. తర్వాత 3 ఎపిసోడ్స్ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతాయి నీకు. ఎక్కడ కూడా మీకు బోర్ కొట్టదు. సిరీస్ అన్నది చాలా బాగా వర్కౌట్ అవుద్ది. అండ్ మెయిన్ ఆఫ్ రైటింగ్స్ అయితే చాలా బాగా రాసుకున్నారు భయ్య. ఎందుకంటే ఆ కర్మ అన్న టైటిల్కి వాళ్ళు న్యాయం చేశారు అంటే ఆ రైటింగ్స్ వల్ల ఏం చెప్పాలి నేను. మొత్తం సిరీస్లో కొన్ని క్యారెక్టర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఒక్కొక్క క్యారెక్టర్ని వాళ్ళు కంబైన్ చేసిన విధానం, డాట్స్ని లింక్ చేసిన విధానం, ప్రతిదీ కూడా మీకు వర్కౌట్ అవుద్ది. సర్ప్రైజ్ ఫీల్ అవుతారు. అంటే 3 ఎపిసోడ్స్ అయిపోయేసరికి మీకు చాలా డౌట్స్ అయితే రేజ్ అవుతూ ఉంటాయి. ఆ డౌట్స్ అన్నిటిని కూడా వాళ్ళ ఆన్సర్స్ ఇచ్చుకుంటూ, పే ఆఫ్స్ ఇచ్చుకుంటూ చాలా బాగా చూపిస్తారు అనమాట. సిరీస్లో నాకు ఆ పాయింట్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. లాస్ట్ 3 ఎపిసోడ్స్లో వాళ్ళు రాసుకున్న రైటింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అండ్ చాలా బాగా చూపించారు. విజువల్లీ కానీ, టెక్నికల్లీ కానీ, పర్ఫార్మెన్సెస్ వైజ్ అయితే సిరీస్ అయితే టాప్ నాచ్ అని చెప్తాను భయ్య. నాకైతే నెగిటివ్స్ అంటూ ఏమీ లేవు, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ ప్రెడిక్టబుల్ అనిపించినప్పటికీ కూడా అది ప్రెడిక్టబుల్ కాదు, మేము ఎలా తీసుకెళ్తున్న స్టోరీని అన్నట్టు చూపిస్తారు తర్వాత ఎపిసోడ్స్ లో. దాని వల్ల నాకు అది కూడా నెగిటివ్ అనిపించలేదు, చాలా బాగా వర్కౌట్ అయింది నాకు. త్రూ అవుట్ ద సిరీస్ మీరైతే ఎంజాయ్ చేస్తారు భయ్య, ఖచ్చితంగా చూడండి, అస్సలు మిస్ అవ్వద్దు. మరీ చెప్తున్నా, కొరియన్ డ్రామా కాబట్టి కొంత డ్రామా అయితే స్ట్రెచ్ చేస్తారు. అది అలవాటు ఉంటే మీకు పర్లేదు. ఒకవేళ అలవాటు లేకపోతే మాత్రం 1.5x లో చూడొచ్చు, మీకు ఆప్షన్ ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. నువ్వే ఫార్వర్డ్ చేసుకోమని చెప్తున్నావు అంటే నాకు నచ్చక కాదు భయ్య, నాకు నచ్చింది ఆ డ్రామా కూడా, ఎందుకంటే నాకు అలవాటు కాబట్టి. బట్ చాలా మందికి అయితే ఆ డ్రామా అనేది అంతగా వర్కౌట్ అవ్వదు. కొన్ని సీన్స్ అయితే అవి చూడడానికి ఇష్టం లేని వాళ్ళు అయితే ఆ డ్రామాను 1.5x లో చూసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు, మీకు టైం సేవ్ అవుతుంది అంతే. బట్ కొరియన్ డ్రామాస్ ఇష్టపడే వాళ్ళు అయితే మాత్రం ఖచ్చితంగా అది కూడా చూడండి. మీకు పెద్దగా ఏం టైం వేస్ట్ అయిపోదు, మీకు ఒక ఫ్లోలో వెళ్ళిపోద్ది అనమాట. త్రూ అవుట్ ద సిరీస్ బాగానే ఉంటుంది అంతా కూడా, డ్రామా పరంగా కానీ, సస్పెన్స్ పరంగా కానీ, థ్రిల్లింగ్ మూమెంట్స్ పరంగా కానీ, ఆ ట్విస్ట్లు కానీ ప్రతిదీ కూడా వర్కౌట్ అవుతుంది మీకు. ఖచ్చితంగా చూడండి. నేను మరి చెప్తున్నా, సూపర్ ఘోరంగా ఉంది, మైండ్ బ్లోయింగ్ అని ఏం చెప్పట్లేదు నేను. బాగుంటుంది, నచ్చింది. ఇలాంటివి ఇంక చూడలేదంటే ఇంతకు మించి ఉన్నవి కూడా చూశాను నేను. ఇది బాగుంది ప్రస్తుతానికి. వాళ్ళు పెట్టుకున్న టైటిల్కి కరెక్ట్ వేలో తీసుకెళ్లారు సిరీస్. నేనైతే
సాటిస్ఫై అయ్యాను భయ్య. నాకైతే నచ్చింది. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా చూడమని చెప్తా. గివ్ ఇట్ ఏ ట్రై. నెట్‌ఫ్లిక్స్‌లో ఉంది. తెలుగు లాంగ్వేజ్ అయితే లేదు. ఇవి ఈ టైప్ ఆఫ్ సీరీసెస్ ఫ్యామిలీతో చూసి ఏం కాదులే. తెలుగు ఎలాగో లేదు కదా! ఓకే. మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకొని ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లవ్ యూ ఆల్. బై.